కొండా సురేఖకు ఇక కేవీపీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో ఖర్గేని కల్పించిన కేవీపీ మరి తెలంగాణ రాజకీయాల్లో ఒక చక్రం తిప్పుతున్న కేవీపీ మాటలతోనే కొండా సురేఖ ఖర్గేను కలిశారు. బట్ కొండాకు కేవీపీ ఆశీస్సులు ఉన్నప్పటికీ కూడా ఖర్గే నుంచి ఎలాంటి ఇది అయితే రాలేదు. అతనైతే క్రమశిక్షణ కమిటీయే చూసుకుంటుంది అండ్ అలాగే వాళ్ళే అందా చూసుకుంటారు, సీఎం మాట మీదే అంతా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే సీఎం లండన్ నుంచి తిరిగి రిటర్న్ వచ్చారో అప్పుడు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టి దాని గురించి చర్చించారు నిన్న. మరి బట్ లాస్ట్గా మొత్తం కూడా ఏఐసీసీయే చూసుకుంటుంది, అధిష్టానమే తీర్పిస్తుంది అండ్ క్రమశిక్షణ కమిటీ ఏం చెప్తే దాని ప్రకారమే ఏఐసీసీ మొత్తం కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు అని సీఎం చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కొండాపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, కొండా కేబినెట్లో ఉంటారా లేకపోతే తప్పుకుంటారా, తప్పుకోవాల్సి వస్తుందా, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా తలెత్తుతున్నాయి. సో క్రమశిక్షణ కమిటీ ఫైనల్గా ఏం తేలుస్తుంది, కొండను ఉంచుతుందా కేబినెట్లో లేకపోతే బర్తరఫ్ చేస్తారా అన్న విషయాల మీదే అందరి ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అసలు ఏం జరుగుతోంది అంటే సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదా, అంటే ఎలాంటి హామీ కూడా ఇవ్వలేదా కొండాకి? రైట్ మాధవి, మనం కొండా ఇష్యూ అయితే చాలా పెద్దగా అవుతుంది. ఇది ఓన్లీ స్టేట్ కాదు, మన తెలంగాణ రాష్ట్రాన్ని దాటి ఢిల్లీ దాకా వెళ్ళింది. ఇప్పుడు ఇది ఇంకో ఏపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో కీలకంగా మారనున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎందుకంటే సీఎంపై తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు ఆమె ఇచ్చిన వివరణతో ఇటు ఇక్కడ మల్లు రవి ఆధ్వర్యంలోని క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెందలేదు. దాంతోపాటు పీసీసీ కూడా, ముఖ్యమంత్రి కూడా, అదేవిధంగా ఏఐసీసీ కూడా సంతృప్తికరంగా లేదు, అది సరైన వివరణ కాదన్నట్టుగా. అందుకే మొదటిసారి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అన్నట్టు కాకుండా మళ్ళీ రెండోసారి కూడా అడిగారు. రెండోసారి ఇచ్చినప్పుడు కూడా ఈ రెండు వివరణలకు కూడా పార్టీ సంతృప్తి చెందలేదు, ముఖ్యంగా క్రమశిక్షణ కమిటీ. సో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అది ఏఐసీసీ కావచ్చు, లేదంటే ఇక్కడున్న క్రమశిక్షణ డిసిప్లినరీ కమిటీ చూసుకుంటుంది, పార్టీ నిర్ణయానికి ఎవరైనా కట్టుబడాల్సిందే అంటూ ఆయన చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అంటే చాలా ఒక 1 or 2 minutes మాత్రమే మాట్లాడు, దాదాపు 1 hour ప్రెస్ మీట్లో ఓన్లీ 2-3 నిమిషాలు మాత్రమే, అది కూడా చివరిలో చాలామంది అడిగిన తర్వాత చెప్పాడు. సో దీంతో అంటే ఎందుకంటే అది అఫీషియల్గా ఆయన మాట్లాడొద్దు అనుకున్నాడు, ఎందుకంటే అది ఇన్అఫీషియల్గా మొత్తం అంతా నడుస్తూ ఉంది. ఆయన లండన్లో ఉన్నప్పుడే దీని మీద ఒకవైపు రాష్ట్ర నేతలు, ఇంకోవైపు ఏఐసీసీ కూడా మాట్లాడినట్టుగా తెలిసింది. ఎందుకంటే ఇది పార్టీ అంశం కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి డైరెక్ట్గా మాట్లాడు. ఒక ప్రోటోకాల్ ఉంటుంది దీనికి, ఒక పీసీసీ ఒక క్రమశిక్షణ కమిటీ ఉంది, మల్లు రవి దానికి అధ్యక్షుడు ఉన్నాడు, అక్కడి నుంచి వెళ్ళి పీసీసీ ఉంటుంది, పీసీసీ నుంచి మళ్ళీ ఏఐసీసీ ఉంటుంది, ఏఐసీ కంటే ముందు మీనాక్షి నటరాజన్ దగ్గరికి వెళ్తుంది, అక్కడి నుంచి డైరెక్ట్ మళ్ళీ రాహుల్ గాంధీ వీళ్ళు డిసిషన్ తీసుకుంటారు. దీంట్లో అఫీషియల్గా మల్లికార్జున ఖార్గే, కేసీ వేణుగోపాల్ అయితే అఫీషియల్గా ఎంటర్ అవుతాడు. ఇది అఫీషియల్ ప్రోటోకాల్. సో డైరెక్ట్గా ముఖ్యమంత్రికి తెలిసినా కూడా, ఆయన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నా కూడా నేను తీసేస్తున్నా లేకపోతే ఆమె వెళ్ళిపోతుందని చెప్పడానికి వీల్లేదు. సో దట్ ఈజ్ ప్రోటోకాల్. ఇప్పుడు మనం ఇక్కడి కోసం మల్లు రవి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో మల్లు రవి ఆల్రెడీ నివేదిక ఇచ్చినట్టుగా తెలిసింది, అఫీషియల్గా అయితే ఇవ్వలేదు. ఇన్అఫీషియల్గా అయితే పార్టీకి అయితే సమాచారం అయితే ఇచ్చారు, అది సంతృప్తికరంగా లేదు, ఖచ్చితంగా ఏ మీద చర్యలు తీసుకోవాలని ఒక కంక్లూజన్కి వచ్చినట్టు తెలిసింది. అయితే నిన్న సీఎం వ్యాఖ్యల తర్వాత మళ్ళీ ఒకసారి కూడా నిన్న 2-3 మీటింగ్ జరిగాయి. నిన్న సెక్రటరియట్లోనే ఆ మీడియా సమావేశం అయిపోయిన తర్వాత, విదేశీ పార్టీ గురించి మాట్లాడిన తర్వాత అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విప్పులు, అదేవిధంగా ముఖ్యంగా మంత్రులతో అందరితో నిన్న భేటీ జరిపారు. దాంట్లో అసెంబ్లీ సమావేశాల గురించి, ఇంకా రకరకాల ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఈ అంశాన్ని కూడా ఆఫ్ ది రికార్డుగా మాట్లాడినట్టుగా మనకు స్పష్టమైంది. సో ఖచ్చితంగా పార్టీ లైన్ మారితే, హద్దు మీరితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే రేపు ఈమె మాట్లాడింది, ఇంకొక మాట్లాడుతుంది, ఇలానే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా చర్యలు ఉంటుందని ఒక ఇండికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఇలానే పోతే పార్టీ గాడి దప్పుతుంది, చాలామంది అసంతృప్తి. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే స్వాతంత్రం, ఎవరైనా మాట్లాడచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, ఎవరి మీదైనా మాట్లాడచ్చు అనే ఒక నానుడు కూడా ఉంది. సో ఎవరు భయపడరు, తర్వాత వివరణ ఇచ్చుకుంటారు. సో దీన్ని చెక్ పెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తుంది, తెలుస్తుంది మనకు. ఈ అంశం ఇలా ఉంటే ఇప్పుడు కొండా సురేఖను కాపాడడానికి, కొండా ఫ్యామిలీని కాపాడడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చక్రం తిప్పిన, అంటే వైఎస్ యొక్క
ఆత్మగా చెప్పిన కేవీపీ రంగంలో దిగినట్టుగా మనకు కొంత సమాచారం వస్తుంది ఏపీ రాజకీయాల నుంచి. సో గాంధీ భవన్లో కూడా ఇది చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ నుంచి రావడానికంటే ముందు రోజే బెంగళూరుకు వెళ్ళినట్టుగా సమాచారం వచ్చింది. బెంగళూరుకు కొండా సురేఖ వెళ్ళి ఖర్గేని కలిసి ఖర్గేనికి ఒక వివరణ ఇచ్చినట్టుగా తెలిసింది. సో ఆ వివరణ అది నా కూతురు చేసిన వ్యాఖ్యలకు నాకు సంబంధం లేదు, ఆమె ఏదో చేసింది కాబట్టి దీంతో వదిలిపెట్టండి, సో ముందుకెళ్దాం, పార్టీ నాకు అవకాశం ఇవ్వాలి అని అన్నట్టుగా ఆమె ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు మరి ఖర్గే అయితే సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది. ఎందుకంటే అది ఖర్గే కూడా కాదు, ఎందుకంటే రాహుల్ గాంధీ ఒకవేళ ఆయన ప్రెసిడెంట్ కావచ్చు, కానీ ఇష్యూ వచ్చేసి ముఖ్యమంత్రి మీద చేసిన వ్యాఖ్యలు కాబట్టి ఆయన ఒక్కడే నిర్ణయం తీసుకోడు, దాని మీద మళ్ళీ ఏఐసిసి కూడా నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఫస్ట్ రాష్ట్రంలో మీరు మాట్లాడండి, రాష్ట్రంలో అయిపోయిన తర్వాత చూద్దాము, మీరు అక్కడ పీసీస్తో మాట్లాడినట్టు ఆయన వెనక్కి పంపినట్టు తెలిసింది. అది కొంత సమాచారం. కానీ ఇంక ఇంటర్నల్గా ఏం జరిగింది, ఎందుకంటే కేవీపీ కనుక రంగంలో దిగి కొండా సురేఖను కనుక కాపాడాలనుకుంటే కొంత ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మొత్తం కేవీపీ చూసుకునేవాడు. కేవీపీ చాలా ఆయనకి రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో చాలా మంచి పలుకుబడి ఉంది. సో ఆయన ఏది చెప్తే వైఎస్ రాజశేఖర అది చెప్పినట్టు, వైఎస్ ఏది చెప్తే కేవీపీ అదే చెప్పినట్టుగా ఒక మనకు చూసాం చాలా రోజులు. సో అది వైఎస్ మరణం తర్వాత కొంచెం కేవీపీ కొంచెం క్రియాశీలక రాజకీయాలకు కొంచెం దూరంగా ఉంటూ ఇప్పుడు ఏపీ తెలంగాణ రెండు వేర్వేరు రాష్ట్రాలు అయిపోయిన తర్వాత తెలంగాణలో చాలా తక్కువగా కనబడుతున్నాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్దగా కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఏం ఉనికిలో లేదు కాబట్టి ఆయన ఏం పెద్దగా ఫ్రంట్ లైన్లోకి రావట్లేదు. కానీ ఆయనకు ఆల్రెడీ పలుకుబడి ఉంది ఢిల్లీలో, అటు రాహుల్ గాంధీతో కావచ్చు, ప్రియాంక గాంధీతో కావచ్చు, కేసీ వేణుగోపాల్తో కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు, ఇంకా ఏఐసిసి పెద్దలతో చాలా సంబంధాలు ఉన్నాయి. చాలామంది ఇన్ఛార్జీలు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరితో అప్పుడున్న సంబంధాల దృష్ట్యా ఇప్పుడు కొండా సురేఖ వచ్చేసి కేవీపీని ఆశ్రయించినట్టుగా తెలిసింది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కొండా ఫ్యామిలీకి చాలా ఉండేవాడు, చాలా సపోర్ట్ చేసేవాడు. అప్పుడు వీళ్ళ బ్యాక్ బోన్ వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డిగా ఉన్నాడు, వాళ్ళ యొక్క గురువుగా లేకపోతే వాళ్ళ రాజకీయ గురువులుగా వాళ్ళు భావించేవాళ్ళు. సో అలా వాళ్ళ టీమ్గా ఉండేవాళ్ళు, రాజశేఖర రెడ్డి టీమ్గా కొండా ఫ్యామిలీ ఉండేది. సో ఇప్పుడు రాజశేఖర లేడు కాబట్టి ఆయన ప్లేస్లో ఇప్పుడు కేవీపీని వీళ్ళు ఆశ్రయం పొందినట్టుగా మనకు సమాచారం వచ్చింది. సో కేవీపీని కలిసి ఈ యొక్క సంక్షోభం నుంచి నన్ను బయటపడేయండి, ఈ హెడ్ఏక్ నుంచి, అంటే ఈ యొక్క ఏదైతే ప్రాబ్లం ఉందో తన కూతురు చేసిన వ్యాఖ్యల నుంచి బయటపడేలా అధిష్టానంతో మాట్లాడి ఎలాగోలా చేయండి అని ఆమె వాళ్ళని రిక్వెస్ట్ చేసినట్టుగా తెలిసింది. దీంతో కేవీపీ కూడా అధిష్టానంలోకి టచ్లోకి వచ్చినట్టుగా మనకు సమాచారం, కేవీపీ కూడా మాట్లాడినట్టుగా తెలిసింది. అయితే వాళ్ళు ఏమి రిప్లై ఇచ్చారు అనేది మొత్తం పూర్తిగా తెలియదు. కానీ కేవీపీ అయితే అధిష్టానంతో మాట్లాడుతూ కొండా సురేఖను ఈసారి క్షమించండి, వదిలిపెట్టండి, నెక్స్ట్ టైం మళ్ళీ ఏదైనా జరిగితే చూసుకుందాం అన్నట్టుగా ఆయనే వారిని యొక్క కోరినట్టుగా మనకైతే సమాచారం వస్తుంది. నిజంగా ఒకవేళ కేవీపీ యొక్క వివరణకు కావచ్చు, లేదా ఆయన రికమెండేషన్ కనుక పార్టీ పరిగణలోకి తీసుకుంటుందా, ఎందుకంటే ఇప్పుడు ఆయన అప్పుడున్నంత పలుకుబడి కానీ ఇప్పుడు ఏం లేదు, అంటే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, పెద్దగా ఫ్రంట్ లైన్లో లేడు. కాబట్టి మరి ఆయన వ్యాఖ్యలకు ఆయన రికమెండేషన్కు అధిష్టానం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. కొండాను కాపాడుతుందా, మరి ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్గా ఉన్నాడు. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన మీద చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా, ఇది పార్టీ మీద చేసిందో, ఒక ఎమ్మెల్యే మీద చేసిందో, ఒక మంత్రి మీద చేసిందైతే ఆయన వదిలిపెట్టదు. కానీ స్వయాన ముఖ్యమంత్రి మీద చేయడం వల్ల ఆయన కూడా సీరియస్గా ఉన్నాడు. ఎందుకంటే ఖచ్చితంగా నా పార్టీలో నా పట్టు ఉండాలి, రేపు ఎలక్షన్స్ కావచ్చు, రేపు ఇంకేదైనా నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇలానే ఒకరికి ఇవ్వకపోతే మళ్ళీ ఎవరు వచ్చి గాంధీ భవన్, ఇప్పటికే ఒకసారి ఆల్రెడీ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు, గాంధీ భవన్కి ఎవరు రావద్దు, గాంధీ భవన్కి ఎవరైనా వచ్చి ధర్నా చేస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తామని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలో కొంచెం క్రమశిక్షణ అనేది గాడి దబ్బుతూ ఉంది. ఎవరు సరైన లీడర్షిప్ లేకపోతే, వాళ్ళను ఒకవేళ గాడిలో పెట్టి లీడర్షిప్ లేకపోతే ఇది అస్తవ్యస్తంగా మారే అవకాశాలు ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి అధిష్టానానికి చెప్పినట్టుగా తెలిసింది. ఒకవేళ ఆ పార్టీని కాపాడుకోవాలనుకుంటే నేను చెప్పింది వినాలి, లేకపోతే నేను చెప్పే రికమెండేషన్స్ అన్న మీరు పరిగణలోకి తీసుకోమని చెప్పే అవకాశాలు. కాబట్టి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మంత్రి కొండా సురేఖను బయటికి పంపించాలనే ప్లాన్ చేసినట్టుగా తెలిసింది. కానీ కేవీపీ యొక్క మంత్రాంగం, కేవీపీ యొక్క పైరవి ఎంత మేరకు కొండా సురేఖను కాపాడుతుంది అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. రాజ్ కుమార్, అంటే అప్పట్లో ఒకవేళ వైఎస్ ఉండుంటే మేబీ కేవీపీ ఇది హవా చలేగా అయ్యేదేమో, బట్ అట్లీస్ట్ జగన్ ఉన్నా కూడా అది పనిచేసేదేమో. బట్ ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి, క్వైట్ ఆపోజిట్. సో ఇప్పుడు కేవీపీ హవా ఇక్కడ నడుస్తుందంటారా? అంటే రాహుల్ అయినా కానీ, సోనియా గాంధీ అయినా కానీ కేవీపీ మాటల్ని పట్టించుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఒకవేళ నిజంగా కేవీపీ మాటలు పనిచేసి ఒకవేళ కొండా సురేఖను కంటిన్యూ చేయమంటే అప్పుడు సీఎంకి కొండాకి ఇది ఎలా ఉండబోతోంది, ఎలా చూడొచ్చు దాన్ని?
రైట్, ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడున్నంత హవా ఇప్పుడు ఏం లేదు. అప్పుడు ఒక 100% ఉంటే దాదాపు ఒక 20%, 30% ఉండొచ్చు. అంత అప్పుడంతా లేదు. అప్పుడు ఆయనే సైగ చేస్తే చాలు. ఇప్పుడు ఒకవేళ అదే అనుకుందాం, అప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు, కేవీపీ ఉన్నాడు, ఇప్పుడు కొండా సురేఖకు ఒక ప్రాబ్లం వచ్చిందంటే కను సైగ చేస్తే చాలు, ఆమెకి ఏ ప్రాబ్లం అయి ఉండేది కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కేవీపీ హవా అంత లేదు. కానీ అప్పుడున్న పరిచయాలు ఏవైతే ఉన్నాయో అధిష్టానంతో కొంత పరిచయాలు ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ఆయన ఇప్పుడున్న వ్యక్తి కాదు కదా, రేవంత్ రెడ్డి కంటే ముందు అధిష్టానానికి పరిచయం. చాలా సంవత్సరాలు ఆయన అధిష్టానంతో సంబంధాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే రాజకీయ ప్రస్థానం ప్రారంభించాడో అప్పటి నుంచి ఆయన మరణించే వరకు, మరణం తర్వాత కూడా అధిష్టానంతో టచ్లో ఉన్నాడు. కానీ ఈ ఇష్యూలో మాత్రం కాస్త కొంచెం ఇబ్బందిగా మారింది. ఏదైనా నామినేట్ పోస్ట్లో లేదా ఎమ్మెల్యే టికెట్లో లేకపోతే ఇంకేదో అంటే కేవీపీ రికమెండేషన్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కొండా సురేఖ. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఒకవేళ అధిష్టానం కనుక కేవీపీ మాట వింటే రేవంత్ రెడ్డి అలిగే అవకాశం ఉంది. సో రేవంత్ రెడ్డి అలిగితే అది పార్టీకి చాలా నష్టం. ఆల్రెడీ బీజేపీ వాళ్ళు మోడీ డైరెక్ట్ అన్నాడు మేరేసో జోడో అని, నాతో కలు అని. సో ఒకవైపు ఆరోపణలు వస్తున్నాయి, బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది, ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు తేడా వస్తే. ఎందుకంటే ఈయన టీడీపీ నుంచి వచ్చాడు కాబట్టి, అంతకుముందు బీఆర్ఎస్ నుంచి వచ్చాడు కాబట్టి. సో ఇవన్నీ ఈ క్యాలిక్యులేషన్ చూస్తుంది అధిష్టానం. ఎందుకంటే కేవీపీ మాట వింటే ఒకవేళ కొండా సురేఖను కంటిన్యూ చేస్తే పార్టీలో కూడా అసమ్మతి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కొండా సురేఖను కంటిన్యూ చేసినందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఈ ఎంపీలు కొంతమంది ఇప్పుడు ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి వర్గం ఉన్నారో వాళ్ళందరూ కూడా అధిష్టానం మీద ప్రెజర్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ హెడ్ఏక్ కంటే ఆ హెడ్ఏక్ ఎక్కువ ఉంటుంది. కొండా సురేఖను తీసేస్తే వచ్చే ప్రాబ్లం కంటే సీఎం రేవంత్ రెడ్డి ఒకవేళ తీసేయమన్న తర్వాత కూడా తీసేయకపోతే ఆ తర్వాత వచ్చే తలనొప్పులు కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేదు. అది మొత్తం రాష్ట్ర రాజకీయాలని మార్పు చేస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మోనోపాల్గా ఉండాలని ప్లాన్ చేస్తున్నాడు, నా మాట వినాలని ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి కావచ్చు, వైఖరి కావచ్చు మనం చూస్తున్నాం. ఖచ్చితంగా నా ముద్ర ఉండాలని ఆశిస్తున్నప్పుడు అది ఆయన మీద చేసిన వ్యాఖ్యలకు చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డి కూడా హట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ హట్ అయితే ఇక రాజకీయాలు మొత్తం మారిపోతాయి, డిఫరెంట్ అయిపోతాయి, ఇది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి యొక్క అభిప్రాయానికి ప్రియారిటీ ఇస్తారు. ఒకవేళ కావాలంటే అధిష్టానమే కొండా సురేఖను ఉంచాలనుకుంటే, నిజంగా కేవీపీ మంత్రాంగం పనిచేస్తే వీళ్ళ మధ్యలో రాదు కుదిర్చి ఆమెకు సారీ చెప్పించి ఇంకేదన్నా ఇంకోసారి మాట్లాడొద్దని ఆ రకంగా పోతుంది. కానీ రేవంత్ రెడ్డి యొక్క అభిప్రాయాన్ని మాత్రం వాళ్ళు పక్కన పెట్టే పరిస్థితి ప్రస్తుతానికి కనబడట్లేదు. ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా తీసుకోవాలి అధిష్టానం. ఎందుకంటే మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు బయటకు వచ్చి రేవంత్ రెడ్డికి మద్దతుగా కొండా సురేఖకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి అధిష్టానం ఎప్పుడు కూడా మెజారిటీ ఇస్ ద లా అన్నట్టుగా మెజారిటీ చూస్తుంది. సో ఈ విషయంలో కూడా ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక ఆమెను ఖచ్చితంగా తీసేయాలి, ఉంచొద్దు అంటే డైరెక్ట్గా ఏం చేస్తారంటే బర్తరఫ్ చేయకుండా. ఎందుకంటే బర్తరఫ్ చేస్తే అది పార్టీకి చాలా అవమానం జరుగుతుంది, ప్రతిపక్షాలకు, బీజేపీకి, బీఆర్ఎస్కి ఒక ఆయుధంగా మారుతుంది. మీ మంత్రివర్గంలోనే ఒక మంత్రిని బర్తరఫ్ చేస్తే అసలు ఏం జరుగుతుంది పార్టీలో అనేది. కాబట్టి ఆమెను ఏం చేస్తారంటే ఆమె సొంతంగా రాజీనామా చేసేలా. ఇప్పుడు నిన్న చూసాం కొంతమంది 25 మంది అధికారులను ఆమెకు తెలియకుండా, ఆమె నోటీసులో లేకుండా ఆమె యొక్క ఉన్న క్యాబినెట్లో సంబంధించిన ఎవరైతే ఆమె శాఖలో దేవాదాయ శాఖకు సంబంధించిన 25 మందిని డిప్యుటేషన్ రద్దు చేశారు. ఇలాంటి 1, 2, 3, 4 జరిగాయి అనుకోండి, ఖచ్చితంగా కొండా సురేఖ మనస్తాపం చెంది నాకు ప్రాధాన్యత లేదని ఏదో ఒక రోజు రాజీనామా ఇచ్చేస్తుంది. సో అలా ప్రియారిటీ తగ్గించనే రాజీనామా చేస్తారు, లేదా అధిష్టానం అన్న చెప్పించే రాజీనామా చేస్తారు. ఏదో ఒకటి అయితే జరగబోతుంది త్వరలో. మొత్తం అయితే రేవంత్ రెడ్డి నిన్న బట్టితో చాలాసేపు చర్చించారు. ఎందుకంటే బట్టి యొక్క సపోర్ట్ కూడా ఇక్కడ అవసరం. బట్టి కొండా మురళికి ఏమైనా సపోర్ట్ చేయకుండా, ఎందుకంటే ఆల్రెడీ బట్టి యొక్క అపాయింట్మెంట్ కోరితే వాళ్ళు ఇవ్వలేదు. సో ఎవరెవరైతే కొండా ఫ్యామిలీకి సపోర్టు చేస్తారో వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎవరు మాట్లాడకుండా, ఒకవేళ మాట్లాడితే రేపు మీ మీద కూడా ఇలాంటి ఎవరైనా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అది ఇక అలానే కంటిన్యూ అవుతుంది. పార్టీలో ఒక డిసిప్లిన్ అని తప్పిపోతుంది. కాబట్టి దీనికి మనం చెక్ పెట్టాలంటే దీనికి భయం, కార్యకర్తల్లో కానీ క్యాడర్లో కానీ ఒక భయం ఉండాలి. పార్టీ అంటే ఖచ్చితంగా ఒక కొండా సురేఖ మీద చర్యలు తీసుకోవాలని ఒక లైన్ తీసుకోవచ్చు అనేది మనకు కనబడుతుంది. ఈరోజు అయితే 2-3 మీటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీని మీదనే వీళ్ళందరూ ఇంటర్నల్గా మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి ఈరోజు ఏం చేస్తారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో